వెల్కమ్ టు ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్. చూడండి, వైఎస్ఆర్ కాలనీ బయట బాపట్ల నుంచి పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు లారీలో పాలు, చీరలు, అట్లాగే బిర్యానీ ఇస్తున్నారు, వాటర్ బాటిల్ కూడా ఇస్తున్నారు పాస్టర్ గారు వాళ్ళు. పాస్టర్ గారి పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అనేది మనం ఇక్కడ సిస్టర్ ఉన్నారు, ఆ సిస్టర్ని కనుక్కుందాం. కట్ట అజయ్ పాస్టర్ గారండి, బాపట్ల నుంచి. అజయ్ కుమార్ పాస్టర్, కట్ట అజయ్ కుమార్ పాస్టర్. మేము 20 మంది వచ్చామండి. బాగా చేస్తారు. మేము 2 రోజుల నుంచి కష్టపడ్డాం. మా పాస్టర్ గారు కానీ, పాస్టమ్మ గారు కానీ, అసలు తేనాకు కానీ ఏంది వారం నుంచి అన్ని తీసుకొచ్చి 2 రోజులు నిన్న ఇవాళ బాగా కష్టపడ్డాం. మేము కష్టపడి ఇవాళ తీసుకొని వచ్చాం. రాత్రి కూడా నిద్ర లేదు. అమ్మ చర్చి పేరు సిటీ చర్చి. నాకు నోరు దొరకదు, చెప్పునా. క్రైస్ట్ సిటీ చర్చి, మా చర్చి. చెప్పు. బాపట్ల రాజీవ్ గాంధీ కాలనీ. మా పాస్టర్ గారి పేరు కట్ట అజయ్ కుమార్. 3 days నుండి చాలా కష్టపడుతున్నామండి. మా పాస్టర్ గారు వారం రోజుల నుంచి ఎంతగానో ఇక్కడ ఉన్న ప్రజలకి సాయం చేయాలని మా పాస్టర్ గారు చాలా ప్రయాసపడ్డారు. వచ్చామండి ఇక్కడికి. ఇంకా చాలా ఉంది మా సంఘం. ఇచ్చే ఫుడ్ ని బాపట్లోనే 4 సంఘాలు పైన మా కూడా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఈ సిస్టర్లు బాగా చెప్పారు. బాపట్ల అంట. నిన్న మనము ఇట్లాగే ఎక్కడి నుంచి అంటే పాయకాపురంలో వెళ్తుంటే కల్వరి టెంపుల్ వాళ్ళు బుక్ చేసుకుంటేనే ఇస్తామని చెప్పారు సరుకులు అయ్యి. కానీ వీళ్ళు బాపట్ల నుంచి వచ్చారు. కల్వరి టెంపుల్ కన్నా చిన్న సంఘం అయినా పెద్ద మనసుతో పాస్టర్ గారు, పాస్టమ్మ గారు, వాళ్ళ సంఘస్థులు అందరూ కలిసి చక్కగా పరిచర్య చేస్తున్నారు. పాలు కాచి వాళ్ళే బాటిల్లో పోసి పంచదార వేసి పిల్లలకి ఇబ్బంది పడకుండా ఇస్తున్నారు. చీర, బిర్యానీ పొట్లం, పాలు, దుప్పట్లు, అట్లాగే ఏ వస్తువు కావాలన్నా కూడా ఇస్తున్నారు. ఇంకా దోమల చక్రాలు అవి కూడా తీసుకొచ్చారంట. నిన్న కల్వరి టెంపుల్ వాళ్ళు అయితే మటుకి బుక్ చేసుకుంటే తెస్తా అన్నారు. వరదలో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి బుక్ చేసుకుంటారండి? అంత పెద్ద సంఘం ఉండి కూడా ఏమీ చేయలేకపోయింది. చూడండి, బాపట్ల నుంచి విజయవాడ వైఎస్ఆర్ కాలనీ దగ్గరకు వచ్చి లోపలికి వెళ్ళడానికి దారి లేదు. బయట పెట్టి చక్కగా పరిచయం చేస్తున్నారు. అందరికి ఏం కాలేదు పంచుతున్నారు. మనం మంచి చెప్పుకోవాలి, చెడే చెప్పుకోవాలి. ఇలాంటి మంచి పనులు చేస్తున్న వారికి మనం ఇంకా సపోర్ట్ చేయాలి. ఇక్కడ బుకింగ్ లేదు, బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చక్కగా చీరలు, పాలు, అట్లాగే బిర్యానీ ప్యాకెట్లు, ఎగ్ బిర్యానీ, అందులో ఒక చికెన్ ముక్క వేశారు. ఏంటి చూడండి, పైన పరిచయం చేస్తున్నారు. వీళ్ళంతా సంఘస్థులే అండి. అంత పెద్ద కల్వరి టెంపుల్ హైదరాబాద్ లో, విజయవాడలో ఉన్న కల్వరి టెంపుల్ ఏమీ చేయలేకపోయింది. వాళ్ళు బుక్ చేసుకోవాలంట. వాళ్ళు బుక్ చేసుకుంటే రేపు వస్తాయంట. ఫోన్లు ఎక్కడి నుంచి వస్తాయి? చూడండి, పాస్టర్ గారు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ చర్చి వాళ్ళు వచ్చి, వాళ్ళ సంఘస్థులు వచ్చి చక్కగా లైన్ గా అందరికీ అందేలాగా పంచుతున్నారు. చూడండి, బాపట్ల సంఘం నుండి ఒక ట్రక్ వచ్చి మాకు అన్ని పంచాయి. మేము వరదల్లో కొట్టుకుపోతుంటే వైఎస్ఆర్ కాలనీ 208 మా బ్లాక్ ఇక్కడికి వచ్చి చీరలు, భోజనం, ఫుడ్ అందరికి అందించారు. ఇలాంటి మంచి పనులు ఇంకెన్నో చేయాలి వీళ్ళు. మా ఆశీస్సులు కూడా ఈయనకి చాలా ఉండాలి. ఇది శిష్ట అలానే సాగాలి. ఇదే నా కోరిక. అందరు బాగున్నారా అండి? ఉంటాను.
అందరికి నమస్కారం అండి. మాది బాపట్ల అజయ్ గట్టా ఫౌండేషన్ తరపు నుంచి అయితే వస్తున్నాము. సో ఈ ప్రోగ్రామ్ అంటే లాస్ట్ 1 వీక్ నుంచి ఫ్లడ్స్ గురించి న్యూస్ లో చూస్తున్నాం. అంటే చాలా ఆర్గనైజేషన్స్ ముందుకు వచ్చి చేస్తున్నాయి. బట్ ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజుల తర్వాత చేసిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా ఫండ్స్ అనేవి అవుట్ ఆఫ్ అయిపోతాయి. అందుకని కొంచెం కొన్ని డేస్ టైం తీసుకొని చేద్దామని ఈ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసాం. సో దగ్గరగా 3-4 డేస్ నుంచి మేము ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నాము. సో మేము పాలు కాగబెట్టినటువంటి పాలు, చీరలు, ఇంకా భోజనము, వెజ్ రైస్, ఇక వాటరు, ఇట్లాంటివి కావాల్సినటువంటి మినిమం ఎసెన్షియల్స్ అయితే తీసుకొచ్చాము. సో ఇక చూడొచ్చు మా టీం అంతా పనిచేస్తుంది. లాస్ట్ 3 డేస్ నుంచి కంటిన్యూగా పనిచేస్తున్నాము. సో మాదైతే టోటల్ బాపట్ల అండి. అజయ్ గట్టా ఫౌండేషన్ అనేటువంటిది మా ఎగ్జాక్ట్ ఫౌండేషన్ నేమ్ అన్నమాట, ఆర్గనైజేషన్ నేమ్. కొలాబరేటెడ్ విత్ క్రైస్ట్ సిటీ చర్చ్ బాపట్ల. థ్యాంక్ యూ సో మచ్. మనకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చక్కగా అన్ని తీసుకొచ్చారు, ఇంటర్వ్యూ ఇచ్చారు. చూడండి, ప్రతి ఒక్కళ్ళకి అందిస్తున్నారు. ఇట్లాగా స్వచ్ఛంద సంస్థలు ఇలాగా చర్చి వాళ్ళు తీసుకొచ్చారంటే రికార్డు బ్రేక్ గా ఉంది. ఎందుకంటే ఇళ్ళ దగ్గర కూడా చర్చిలో వచ్చే సంఘాల వరకే ఇస్తున్నారు, కానీ ఇట్లాగా బళ్ళు పెట్టి అనేది తీసుకొచ్చి ఇవ్వట్లేదు. అలాగే కల్వర్ టెంపుల్ వాళ్ళు ఉన్నారు, నిన్న నేను చూశాను, వీడియో కూడా ఉంది, చూడండి. వాళ్ళు ఈ రోజు బుక్ చేసుకుంటే రేపు ఇస్తారంట. కానీ బాపట్ల నుంచి వచ్చి మన కోసం పాస్టర్ గారు సంఘస్థులు అందరూ కలిసి స్వచ్ఛందంగా వచ్చి పాలు, బట్టలు, అట్లాగే ఫుడ్, వాటర్ బాటిల్, ఇంకా దోమల చక్రాలు ఇవి కూడా తీసుకొచ్చారంట. బాపట్ల వాళ్ళండి, అందరికీ లైన్ గా చక్కగా అందిస్తున్నారు. ఫుడ్ కూడా బాగుంది. మనం ప్యాకెట్లు తీసుకుంటాం కదా, వాసన వచ్చాయి. ప్యాకెట్ తీసుకోగానే వాసన వస్తుంది. ఆ వాసన వచ్చే ప్యాకెట్ మనకు అవసరం లేదు కదా, అందుకనే వీళ్ళు తీసుకొచ్చారు. ఎగ్ బిర్యానీ తీసుకొచ్చారు, చూపిస్తా చూడండి పాప. ఇదిగోండి ఎగ్ బిర్యానీ, అందులో ఒక చికెన్ ముక్క ఉంది చూడండి. ఫుడ్ కూడా బాగుంది. చూడండి, ఇక్కడ వరద బాధితులకు సేవా సంస్థ వాళ్ళు బాపట్ల నుంచి పాస్టర్ గారు వాళ్ళు వచ్చి అందరికీ లైన్ గా పంచుతున్నారు. ఒక్కొక్కరికి ఇవ్వద్దు నాన్న, సార్కి ఇచ్చి సార్ చేత ఇప్పిండి. మీరు అలా పైనుంచి ఇస్తే అందరూ నాకు వెళ్ళిపోతారు. చూడండి, ఇక్కడ మేము బయటకు వచ్చాము లోపల నుంచి. పాస్టర్ గారు వాళ్ళంట బాపట్ల నుంచి వచ్చారు. పాస్టర్ గారి పేరేంటి మేడం? అజయ్ కుమార్. బాపట్ల అజయ్ కుమార్ పాస్టర్ గారు. చూడండి, వరద తగ్గింది, స్వచ్ఛంద సంస్థలు వచ్చి ఇంకా ఇస్తున్నారు. ఇట్లా ఇంకా ఎంట్రన్స్ లో కొంచెం ఉన్నాయి వాటర్. ఏంటి సరే, మంచిదేగా. చూడండి, చక్కగా జాకెట్ మొక్క వచ్చిందా, చీర వచ్చిందా, ఏ కలర్ వచ్చిందని చూసుకుంటారు. లక్షలు కొట్టుకుపోయి ఏం చేద్దాం, వాళ్ళు ఇచ్చిందా మేము తీసుకోవాలి కాబట్టి తీసుకుందాం. అది పరిస్థితి. అమ్మా, ఏమేమి ఇచ్చారు చెప్తావా? ఏమేమి ఇచ్చారు? పాలు ఒకటి, చీర ఒకటి ఇచ్చారు. అలా మీకేమంది? బాపట్ల సంఘం వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.